నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య రెగ్యులర్‌గా ఒక లేడీ అఘోరి హల్చల్ చేస్తున్న విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో అందులోనే ఆ లేడీ అఘోరిని పోలీసులు చితక్కొట్టి అలాగే ఆమె కార్‌తో సహా ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అనే న్యూస్ వచ్చింది సార్. అసలు ఎందుకని ఆమెను అరెస్ట్ చేశారు? యాక్చువల్‌గా దేశంలో ఉండే మూల ఉండే అఘోరీలు, నాగసాధువులు, ఇతర సాధువులు అందరూ కూడా కుంభమేళాలో మహాకుంభమేళ. ఉన్నారు. అవును సార్. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 హ్మ్. రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరూ కూడా. అక్కడ ఉంటే మన అఘోరి మాత్రం అదేదో అంటారు ఊళ్ళో అందరూ ఒకటైతే ఈమె హ్మ్. నేను ఒకటే ఒకటని మహేష్ బాబు డైలాగ్ లాగా. సో, ఈ ఈ అఘోరి ఏమో మళ్ళీ ఇక్కడొచ్చి అంటే ఈ అఘోరి నాకు తెలిసి మీడియాకి అడిక్ట్ అయిపోయింది. పబ్లిసిటీ హ్మ్. అడిక్ట్ అనమాట. హ్మ్. చాలా మందికి ఇప్పుడు పబ్లిసిటీ అడిక్షన్ అనేది చాలా అడిక్షన్‌లలో అది పెద్ద అడిక్షన్ అయిపోయింది. వాళ్ళకి హ్మ్. పబ్లిసిటీ లేకపోతే నిద్ర పట్టదు, ఆకలి వేయదు అలాంటి క్యాండిడేట్‌లు తయారయ్యారు. హ్మ్. అలాగా ఈమెకి కూడా పబ్లిసిటీ అడిక్ట్ అయిపోయినట్టుగా కనబడుతుంది. వేరే కారణాలైతే నాకైతే ఇప్పటివరకు నేను పరిశీలించిన దాంట్లో ఏమి కనబడలేదు. కాకపోతే ఈమెకి డబ్బులెక్కడి నుంచొస్తుంది? హ్మ్. ఎందుకంటే ఐ20 కారుంది. ఆహ్, ఫ్రెష్ అవును మోడల్ సార్. అది. హ్మ్. షోరూమ్ మోడలు. ప్లస్ ఐఫోన్ మెయింటైన్ హ్మ్. చేస్తుంది. మొత్తం తిరుగుతుంది. ఎక్కడెక్కడో హోటల్‌లో బస చేస్తుంది. వీటన్నిటికి ఆమెకి ఎక్కడి నుంచి ఫండ్ అనేది హ్మ్. ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. ఓకే. సో, ఏదేమైనా ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఫండ్స్ అయితే అవసరం. మరి ఉండాలి సార్. ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా దీని వెనక అనేది తెలీదు. ఓపెన్‌గా అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, బీజేపీ వాళ్ళు గాని సపోర్ట్ అయితే గట్టిగా చేయట్లేదు. హ్మ్. సో, మనకు తెలుసు ముత్యాలమ్మ ఆలయం మీద విగ్రహం మీద టెంపుల్ దాడి చేసి దాడి. విగ్రహాన్ని అవును ధ్వంసం సార్. చేసిన హ్మ్. కేసులో ఈమె ఎంటర్ అయింది. అక్కడి నుంచి ఈమె రకరకాల పద్ధతిలో ఈమె హల్చల్ చేస్తూనే ఉంది. హ్మ్. బిగినింగ్ అయితే ఇదొక విచిత్రంగా ఉన్నింది. ఒక జంట్ ట్రాన్స్‌జెండర్ హ్మ్. సో, లేడీగా మారి సో, ఇవన్నీ చేయడం అనేది ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్రాన్స్‌జెండర్ అఘోరీలని చూడలేదు. సో, అవును సార్. అఘోరీలు జనరల్‌గా మేల్ హ్మ్. డామినెంట్‌గా ఉంటది. అఘోరీ సిస్టమ్ అనేది. దాని మీద అఘోరి పుట్టుక వాటి మీద నేను 2, 3 వీడియోలు చేశాను ఆల్రెడీ. హ్మ్. సో, ఆహ్, జనరల్‌గా ఏందంటే వెరీ వెరీ రేర్ ట్రాన్స్‌జెండర్ అఘోరి హ్మ్. అనేది. సో, అందులో తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ అఘోరి అనేసరికి అందరికి విచిత్రంగా ఉంది. పైగా న్యూడ్‌గా మనం ఎప్పుడు అఘోరీలని న్యూడ్‌గా తిరగడం కూడా చూడలేదు. హ్మ్. సో, ఎక్కడో ఉంటారు వాళ్ళు హిమాలయాల్లో ఎప్పుడో గాని బయటికి రారు. అవును సార్. ఏదో కొన్ని సినిమాల్లో మాత్రం నేను 'నాన్ కడవలని', 'నేనే దేవుడిని' అని బాల సినిమా తీశాడు. మన బాలకృష్ణ సినిమా ఉండే 'అఖండ'. 'అఖండ' అంటే అది ఏదో ఒక పులిహోర అనుకోండి. బట్ రియలిస్టిక్‌గా చేసింది 'నేనా దేవుడిని' అని హ్మ్. ఫస్ట్ 20 నిమిషాలు చాలా రియలిస్టిక్‌గా అఘోరి వ్యవహారం. హీరో అఘోరిగా మారడం అనే కాన్సెప్ట్‌లో హుహు. తీశారన్నమాట. సో, అలాంటి అఘోరీలు ఇక్కడికొచ్చి ఇలాగ ఈ అమ్మాయి న్యూట్‌గా తిరిగి హల్చల్ చేయడాన్ని విచిత్రంగా చూసారు. కొంతమందికి భక్తితో కూడా పూజించారు. ఇవన్నీ అవును సార్. జరిగాయి. కాకపోతే మెల్లమెల్లగా అఘోరీలో ఉండే ఆహ్, దాంట్లో అంటే మెంటలీ డిస్టర్బ్‌డా లేకపోతే ఏందనేది దగ్గరకు పరిశీలించాలి. బట్ సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దాంతో గొడవలు పడడం, తను చనిపోతానని పెట్రోల్ పోసుకోవడం, హ్మ్. ఇతరుల మీద దాడులు చేయడం, అవును సార్. విలేకరుల మీద దాడులు చేసి హ్మ్. ఫోన్‌లు పగలగొట్టడం, పోలీసుల మీద. హ్మ్. ఎందుకంటే అఘోరి బాగా ఫిట్‌గా గూడా ఉంది బాడీ హ్మ్. చూస్తే. పోలీ పోలీసులు పాపం ఇతరులను డీల్ ఇతరులైతే లాఠీ చార్జ్ చేసి 4 ఉతికి స్టేషన్‌కెళ్ళిపోయి అవును సార్. మొత్తం వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. గాయాలు బయటికి హ్మ్. కనపడకుండా కొట్టగలరు. అవన్నీ అఘోరిని చేయట్లేదు పోలీసులు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఉంటుంది, హిందూ ధర్మం ఉంటుందిరా బాబు! మనకెందుకు అన్నట్టుగా చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు. హ్మ్. ఏ వీడియోలో చూసినా అఘోరితో అంత డీసెంట్‌గా వేరే వాళ్ళతో పోలీసులు వ్యవహరించి నేనెప్పుడు హ్మ్. చూడలేదు. అంత డీసెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే ట్రాన్స్‌జెండర్స్ ఇక్కడ మనకు గూడా ఉంది. ట్రాన్స్‌జెండర్ సేవా సమితి అనేదో ఉంది. వాళ్ళు అనేక సార్లు ఇష్యూల మీద డీల్ చేసినప్పుడు కూడా వీళ్ళు రఫ్‌గా ఉంటారు హ్మ్. ట్రాన్స్‌జెండర్ పట్ల. కానీ ఈమె అఘోరి, హిందూ అఘోరి సనాతన ధర్మం నా లక్ష్యమని పెడుతుంది. కారు మీద కూడా సనాతన ధర్మం అని అవును సార్. రాసింది. పూరీలను పెట్టుకొని తిరుగుతుంది. ఎందుకొచ్చిన గొడవ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ హిందువుల సెంటిమెంట్లు ఎక్కడ హర్ట్ అవుతాయో అని జాగ్రత్తగున్నారు. హ్మ్. ఎందుకంటే ఏమాత్రమైనా బీజేపీ రంగంలోకి దిగి దీన్ని ఫ్లేర్ అప్ చేస్తది. హ్మ్. ఈ యాంగిల్‌లో లేకపోతే పోలీసులు ఏమీ సహించరు. సో, కానీ వాళ్ళ పోలీసుల సహనాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈమె ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంది. హ్మ్. గతంలో అంతా కూడా శ్రీకాళహస్తి, తర్వాత శ్రీశైలం ఈ ఏరియాలంతా కూడా హల్చల్ చేసింది. రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం, కారు పెట్టేసి రోడ్డుకి అడ్డంగా హ్మ్. పడుకోవడం.
ఆ తర్వాత కెరోసిన్ పోసుకోవడం, దాడులు చేయడం ఇవన్నీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా గత కొంతకాలంగా కుమరవెల్లి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ కత్తితో చాలామంది మీద దాడి చేసింది. చాలామందికి సివియర్ గాయాలు కూడా అయినాయి. అప్పుడు కూడా నేను చెప్పాను అప్పుడే. అవును సార్. ఈమెని కేసులు పెట్టి హ్మ్. జైలుకి పంపించాలంటే వీళ్ళు పంపించలేదు. హ్మ్. సో, ఎందుకంటే పబ్లిక్‌గా జనాల మీద కత్తులతో దాడి చేస్తే కూడా అరెస్ట్ చేయకపోతే అవును సార్. ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు అవును. అదే జరిగింది. హ్మ్. నిన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి తంగళ్ళ అనే చోట జిల్లెల అనే ఒక గ్రామం దగ్గర ఈమె ఇట్లాగే చేసింది. హుహు. ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా అక్కడ ఆహ్, ఒక వేములవాడ టెంపుల్‌లో దర్గా ఉంది. ఆ దర్గాని కూల్చేస్తానని తనకి ఒక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఇప్పుడు. హ్మ్. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. సో, పోలీసులు అప్రమత్తమయ్యారు. దాంతో ఈమెని కూల్చడానికి బయలుదేరింది. దర్గాని కూల్చేస్తుందంట. కూల్చడానికి బయలుదేరేసరికి పోలీసులు అడ్డుకుంటే దిగలేదు కారు నుంచి. ఆ కారు లాక్ చేసుకుంది లోపల. వీళ్ళు తీస్తే రావట్లేదు. అవి కూడా ఏందంటే ఈ ఈవెన్ వాటికి మామూలుగా అయితే బ్లాక్ ఇవి అంటించకూడదు. అది హ్మ్. కూడా అంటించింది ఈమె. అందువల్ల అందరూ ఇట్లా పెట్టుకొని హ్మ్. చూస్తే తప్ప హ్మ్. కనబడట్లేదు లోపల ఏం చేస్తుందో. హ్మ్. అలా వీళ్ళు అడుక్కుంటున్నారు. మాటలు కూడా వినబడవు. గట్టి గట్టిగా అరవాలి. ఎందుకంటే డోర్ లాక్, డోర్ లాక్, అద్దాలు గ్లాస్ పైకి క్లోజ్ అయిపోయింది గ్లాస్ క్లోజ్ అవును సార్. అయిపోయింది. హ్మ్. ఇలాగ చాలా ట్రై చేస్తారు. చివరికి ఇవ్వలేదు. పైగా వీళ్ళని వీడియోలు తీస్తుంది. ఓహో! తన సోషల్ మీడియాలో హ్మ్. పెట్టడానికి. హ్మ్. ఇంకా పోలీసులు వెయిట్ చేసి ఏం చేశారంటే ఆ కార్‌ని టోయింగ్ అంటారు కదా! హ్మ్. టోయింగ్ వెహికల్‌ని హ్మ్. తీసుకొచ్చి కార్‌ని ఆహ్, గొలుసులతో వచ్చేసి హ్మ్. కారుతో పాటు దీంట్లో యేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు గూడా ఆమె మీద దాదాపు ఇప్పటికే 10 కేసులున్నాయి. గతంలో దాడుల మీద కేసులున్నాయి. ఇప్పుడు గూడా దీని మీద గూడా కేసు పెట్టారు. మొన్న అటాక్ చేసినప్పుడు గూడా 4 కేసులు పెట్టారు. హ్మ్. యాక్చువల్‌గా ఆ కేసులు నాన్ బెయిలబుల్. అల్లు అర్జున్ లాంటోడినే అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టిన హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కదా సార్. ఇక్కడ అఘోరీని మాత్రం పబ్లిక్‌గా దాడులు చేసి అన్నీ చేస్తుంటే, ఇంకా అల్లు అర్జున్ అన్న అతనికి ఇంటెన్షన్ లేదు హ్మ్. చంపడాన్ని, చచ్చిపోతారని తెలీదు. ఆ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఈమె అట్ట కాదు కదా! కత్తులతో తెలిసే పొడిస్తే అవును చచ్చిపోతారని సార్. తెలుసు కదా! తెలిసే తెలియకుండా చేస్తుంది. కత్తులతో హ్మ్. ఎవరైనా హ్మ్. పొడుస్తారా? ఇవన్నీ చేస్తుంటే అత్యాయత్నం పెట్టి లోపలేయాల్సింది హ్మ్. పోయి, వీళ్ళు ఇంకొక కారణంతో భయపడి పోలీసులు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హిందుత్వకు భయపడి, బీజేపీకి భయపడి ఈ అఘోరిని టాలరేట్ చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతుంది. ఇప్పుడు ఈమెని లోపలేస్తే ఈమె ఖచ్చితంగా ఒక 2 నెలలు బెయిల్ రాదు. హ్మ్. అత్యాయత్నం కేసు కాబట్టి 2 నెలలు బెయిల్ రాదు. జైల్‌లో ఏస్తే జైల్‌లో కొంత ఖైదీలు సీనియర్స్ ఉంటారు. వాళ్ళు కొంత ఈమెని ఆహ్, వ్యవహారాలను హ్మ్. కొంత తగ్గిస్తారు అక్కడ జైల్‌లో. జైలు ఎక్కడ ఎగిరినట్టు అక్కడ ఎగరడానికి లేదు గదా! అవును సో, సార్. ఇది చేయకుండా హ్మ్. వీళ్ళు రెండోదేందంటే ఓపెన్‌గా వీడియోస్ ఉన్నాయి. అందరూ హ్మ్. జనం చూస్తున్నారు. సాక్ష్యాలున్నాయి. ప్రూఫ్స్ శిక్ష ఉన్నాయి కదా గూడా సార్. ఈమెకి అవును. ఈజీగా పడుతుందక్కడ. హ్మ్. ఇంత చేస్తున్నా అంటే దీన్ని బట్టే న్యాయము, అన్యాయము, పోలీసుల వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతుంటాయనేది అందుకే ఎవరికి గూడా ఈ వ్యవస్థ మీద నమ్మకం నమ్మకం ఎందుకు లేదు. పోతుందంటే అవును సార్. ఇలాంటి కేసుల వల్లే. హ్మ్. అంటే మీకు అవసరమైతే ఒక రకంగా డీల్ చేస్తారు. లేదంటే మామూలోళ్ళ హ్మ్. మీద ఇప్పుడు అదే